ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యోర్ సురక్షిత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మనం ఎర్నిమాంబ టెంపుల్కి వెళ్తున్నాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్కి వెళ్ళడానికి మంచిగా రెడీ అవ్వాలి కదా ఫస్ట్. సో నేను మినిమల్గా రెడీ అవుతున్నా. ఆల్రెడీ మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా. బయటికి వెళ్తున్నాం కాబట్టి బోల్డ్ అంత సన్ స్క్రీన్ వేసుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పటికే చాలా ట్యాన్ వచ్చేసింది, ఇంకా ట్యాన్ తీసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి. మూవింగ్ టు నెక్స్ట్ స్టెప్, కొంచెం లైట్గా ఇంకొంచెం అందంగా కనిపించడానికి పాండ్స్ బీబీ క్రీమ్ అప్లై చేసుకుంటున్నా. బికాస్ నా దగ్గర ఫౌండేషన్ లేదు. ఎన్ని ఉండి అది లేదు అనుకుంటున్నారా? సో ఎందుకు లేదు అంటే కొత్త మేబిలిన్ ఫిట్ మీ కొన్నాను. అక్క ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని తీసుకుంది, మళ్ళీ ఇంక ఇవ్వలేదు. ఎలా వేస్తుంది? అది విరిగిపోయిందంటే మరి. సో నెక్స్ట్ ఇంకా కొంచెం కలర్ యాడ్ చేయడానికి అండ్ బీబీ క్రీమ్ని సెట్ చేయడానికి కాంపాక్ట్ పౌడర్ లైట్గా డాప్ చేసుకుంటున్నా. బట్ మధ్యలో నన్ను పక్కకి తోసేసింది జషు వచ్చి. తను కూడా ఫ్రేమ్లో కనిపించాలి అంటే తనకి కూడా నాలానే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో లెట్ హెర్ ఆక్యుపై మై ఫ్రేమ్. నేను రెడీ అయిపోయాను అంట, ఇప్పుడు తను రెడీ అవుతుంది అంట. అండ్ ఈ క్లిప్స్ కూడా నా వీడియోలో యాడ్ చేయాలంట, అది కూడా తనే చెప్తాం. ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. బట్ జషు రావట్లేదు. తనకి ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది లేబర్ డే స్పెషల్గా. అండ్ పేరెంట్స్కి అలౌడ్ లేదు. లేకపోతే అందరం కలిసి తనతోనే వెళ్ళే వాళ్ళం. ఏది అయితే వాళ్ళ టీచర్తో స్టూడెంట్స్ అందరూ వెళ్తున్నారు. సో తను కూడా వెళ్తా అన్నది. సో డాడీ కూడా ఓకే చెప్పారు. ఎప్పుడు అక్క నేను డాడీని బ్లేమ్ చేస్తూ ఉంటామన్నమాట. మా చైల్డ్హుడ్ అంతా పాడు చేశారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేవని. సో అందుకే డాడీ ఈసారి అలా కాదు అని పిల్లలకి ఏదైనా సమ్మర్ క్లాసెస్ చూడమన్నారనమాట. సో జషుని కరాటీ, కూచిపూడి, వెస్ట్రన్ అన్ని క్లాసెస్లో జాయిన్ చేసేసాం. అండ్ చరణ్ని కరాటీలో జాయిన్ చేసామన్నమాట. ఇప్పుడు మేము ఎలా డాడీని బ్లేమ్ చేస్తున్నామో తర్వాత మళ్ళీ వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయకూడదు కదా అని. సో నెక్స్ట్ నేను ఐలైనర్ అండ్ మస్కారా అప్లై చేసుకుంటున్నా. జషు యాజ్ యూజువల్ తన బేబీ పౌడర్ రాసుకుంది. ఈరోజు వాళ్ళ టీచర్ మేకప్ వేసుకోవద్దు అన్నారంట, సింపుల్గా ఉండమన్నారంట. సో నేను ఐలైనర్ పెట్టుకుంటుంటే వచ్చి తనకి ఓన్లీ ఐలైనర్ ఒక్కటే పెట్టమంటుంది. అలా 2 minutes 3 minutes క్లోజ్ చేసుకొని ఉండు కళ్ళు అని చెప్తే వెంటనే ఓపెన్ చేసేసింది. సో ఐలైనర్ అంటుకుపోయి నాకు సమ్టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది జషుని కానీ వదిలేస్తే మేకప్ ఆర్టిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, హీరోయిన్, డాన్సర్ అన్నీ అయిపోతుంది ఏమో అని. అలా అని ఏదో గొప్ప యాక్టింగ్ డాన్స్ చేస్తుందా అంటే తనకి మంచిగా ఉంటే అప్పుడు చేస్తుంది, లేదు అంటే తన టాంట్రమ్స్తో ఎంత చిరాకు తెప్పిస్తుందంటే అంత చిరాకు తెప్పిస్తుంది. నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే రెడీ అవుతున్నప్పుడు అసలు రెడీ అవ్వనివ్వట్లేదు, అలాగే ఇరిటేట్ చేస్తూనే ఉంది. ఏంటంటే తనకి ఈరోజు ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా. సో దానికి ఉన్న ఎగ్జైట్మెంట్ అన్నమాట. అలా డాన్స్ వేస్తూనే ఉంది, చాలా చాలా చేస్తుంది. చిన్నప్పుడు నేను కూడా ఇన్ని చూపించి ఉండనేమో టాంట్రమ్స్, అంత చూపిస్తుంది. ఒక సింగిల్ జడే వెయ్యాలంట, క్లిప్స్ పెట్టాలంట, తను ఎలా చెప్తే అలానే రెడీ చేయాలి. నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇక్కడ స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నాను. లాస్ట్కి అప్లై చేసుకోవాల్సింది లిప్స్టిక్ ఒకటే రిమైనింగ్ ఉంటే అది కూడా అప్లై చేసేసుకున్నాను. సో ఫాస్ట్గా తనని రెడీ చేసేసి తన డాన్స్ క్లాస్ దగ్గర దించేస్తే వాళ్ళ మేడంతోనే స్టూడెంట్స్ అందరూ వెళ్తున్నారు. సో జషు కూడా వాళ్ళ మేడంతోనే వెళ్తా అన్నది కాబట్టి తన్ని ఫాస్ట్గా పంపించేద్దాం. సో మమ్మీ వెళ్ళి జషుని డాన్స్ క్లాస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసారు. మేము కూడా స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అయ్యే టైంకి చిన్నగా చినుగులు పడుతున్నాయి అన్నమాట. ఎలా లేదనుకున్న కార్లోనే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుందన్నమాట ఎర్నిమాంబ టెంపుల్ అని. సో నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైమే. మాకు డిస్టెన్స్ వచ్చేసి 1 hour పట్టింది. అండ్ వర్షం పడుతుంది కదా లైట్గా, ఎలా అవుతోంది అని భయపడ్డాం. బట్ వెళ్ళేసరికి కొంచెం వర్షం తగ్గిపోయింది. అక్కడ చూస్తే మనం లైన్గా ప్లాట్ఫామ్ మీద టెంట్స్ వేసి ఉంటాయి అనమాట. మేము దర్శనంకి వెళ్ళక ముందే అక్కడ ఒక టెంట్ మాట్లాడి పెట్టుకున్నాం అండ్ అడ్వాన్స్ కూడా పే చేసాము. డాడీ ఒక 10 years బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చారంట, డాక్టర్ గారు ఎవరో ఫెస్టివల్ చేసినప్పుడు. సో అప్పుడు ఒక మాట కోరుకున్నారంట, నాకు కానీ డెంటల్లో సీట్ వచ్చి మంచిగా అంతా కంప్లీట్ అయితే మళ్ళీ వచ్చి ఇక్కడ పండగ చేసుకుంటా అని. సో నేను వచ్చేసి డెంటల్ కంప్లీట్ అయ్యి 2 years అవుతుంది కదా, ఇప్పటి వరకు ఇంకా పండగ చేసుకోలేదని స్టార్టింగ్ ఇక్కడ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ దర్శనంకి వెళ్ళామన్నమాట. సో దర్శనం చేసి ఏదైనా నెక్స్ట్ చేద్దామని. సో దర్శనంకి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంటుంది, ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అన్నారు డాడీ. బట్ ఇప్పుడైతే మినిమల్గానే ఉంది. సో వెళ్ళిపోయాం దర్శనంకి. మమ్మీ, నేను, నానమ్మ, అమ్మమ్మ, అక్క, పిల్లలు. డాడీ చూస్తున్నారనమాట అక్కడ ఏ దర్శనంకి వెళ్తే బాగుంటుంది, ఫాస్ట్గా అవుతుంది అని. ఫ్రీ దర్శనం ఉంది కానీ చాలా ఎక్కువ లైన్ ఉంది. అండ్ 10, 50, 200 అలా టికెట్స్ ఉన్నాయన్నమాట. దర్శనం ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ అక్కడ కోడిని మేకని చేసే బచ్చర్స్ చాలామందే ఉన్నారు, కానీ అక్కడ అంత నీట్గా ఏం చేయట్లేదు అనిపించింది. సో మేము తెచ్చేసుకొని మమ్మీ డాడీ అమ్మమ్మ నానమ్మ చేసేసారు. సో మేము కొంచెం పూజ చేసుకొని మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, అట్టు ఏదో చేశారు మమ్మీ, సో అది తింటున్నాం. ఇక్కడ మమ్మీ డాడీ కోడిని చేస్తున్నారనమాట. మమ్మీ ముందే అన్నీ అరేంజ్ చేసి తెచ్చుకున్నారు, ఇంటి నుంచే మసాలా కావాల్సిన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే తెచ్చేసుకున్నారు మమ్మీ. సో అక్కడ గ్యాస్ కూడా మేమే తీసుకెళ్ళామన్నమాట. వాళ్ళు ఇచ్చింది ఓన్లీ ఆ ప్లేస్ అండ్ ఒక టేబుల్ ఇచ్చారు అండ్ 7 చైర్స్. ఎన్ని మంది అయితే వెళ్ళామో అన్ని చైర్స్ ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా బయటకు వచ్చి ఇలాగా, అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎక్స్పీరియన్స్ అయితే భలే అనిపించింది. అండ్ మా మమ్మీ లేకపోతే ఏమవుతామా మేము అందరం అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ అన్ని సామాన్లు అరేంజ్ చేసి తెచ్చారు. నా తర్వాత డాడీ కూడా కొంచెం సేపు అలా మమ్మీకి హెల్ప్ చేశాను. నేను బీడిఎస్ చదవక ముందు అప్పట్లో మేము అనకాపల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కుక్ చేసుకునే వాళ్ళం. బట్ బీడిఎస్ అయ్యి ఇదంతా 8 years అయిపోయిందనమాట. నేనైతే 8 years తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాము. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. డాడీ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్కి తక్కువ ఏం ఉండదు. డాడీ నన్ను కూడా తినమంటున్నారు, బట్ నేను అప్పటికే కొంచెం తిన్నాను. నాకు ఇంకా చాలా ఫుల్గా ఉందని నేను తినను అంటుంటే డాడీ ఏదో ఒకటి చెప్తూ చాలా బాగుంది టేస్టీగా, నీ వేస్ట్ తినకపోతే అని అంటున్నారు. సో అలా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం. సో మార్నింగ్ పడిన వర్షం మళ్ళీ మేము పండుగ అంతా అయిపోయినాక స్టార్ట్ అయింది. 2 అవుతుందన్నమాట స్టార్ట్ అయ్యేసరికి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేయండి. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.